గోల్డీ మళ్ళీ ఆ తోటకు వెళ్ళింది. నాకొక మాంసం ముక్క ఇవ్వు. అది తిన్నవాళ్లకి వాళ్ల కంటిచూపు పోవాలి. తను అలా అన్న వెంటనే ఒక మాంసం ముక్క ప్లేట్లో ప్రత్యక్షమైంది. గోల్డీ అది తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను ఒక నక్కపిల్ల ఒంటరిగా గుహలో కూర్చుని ఉండడం చూసింది. తను ఆ మాంసం ముక్క తన ముందు పడేసింది. అరే వా, మాంసం ముక్క! నాకైతే చాలా ఆకలిగా ఉంది. అలా అని ఆ నక్కపిల్ల మాంసం ముక్క మొత్తాన్ని తినేసింది. వెంటనే తన కంటి చూపు పోయింది. అరే, ఉన్నట్లుండి చీకటి ఎందుకయ్యింది? నాకైతే ఏమీ కనిపించడం లేదు. నెమ్మది నెమ్మదిగా అడవిలో ఉన్న పిల్లలన్నింటినీ, అవి జంతువులవైనా కాని పక్షులవైనా కాని, కొన్నింటి గొంతు మోగబోతుంది, కొన్నింటికి కంటి చూపు పోతుంది. అడవిలో ఉన్న జంతువులన్నీ కంగారు పడి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది మనమందరం చింతించాల్సిన విషయం. మనందరి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు, కానీ మనందరం కలిసి కూడా ఏం చేయలేకపోతున్నాము. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరందరే. పక్క వాళ్ళకి సహాయం చేయడంలో మీరు మీ పిల్లల్ని పట్టించుకోవడమే మానేశారు. ఒకవేళ వాళ్ళని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అవును, ఈ గోల్డీ చెప్పేది నిజమే. నా బిడ్డ చీనుకి ఇలా జరిగినప్పుడు నేను బుల్బుల్కి సహాయం చేయడానికి వెళ్ళాను. అలాగే నా కొడుకుకి ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఈ ఎలుగుబంటి గుహని శుభ్రం చేయడంలో తనకి సహాయం చేయడానికి వెళ్ళాను. ఈ రోజు నుండి ఎవ్వరూ ఎవరికి సహాయం చేయరు. అందరూ వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాటిల్లో అవే అలా గొడవ పడుతూ ఉంటే గోల్డీ ఆనందానికి హద్దులేదు. కాని మింకీ గద్ద చాలా బాధపడుతుంది.